శాంత స్వభావంతో ధర్మమార్గంలో నడిచే అయోధ్య రాజకుమారుడు. ఆయుధంగా ధనుస్సును ధరించి రక్షణకై సిద్ధంగా ఉన్న శ్రీరాముడు. శుద్ధత, వినయం, ధైర్యానికి ప్రతీకగా అశోకవనంలో భర్తను స్మరిస్తూ ధైర్యంగా ఉన్న సీతాదేవి. భక్తి, బలానికి నిలువెత్తు ప్రతిరూపం. ఆకాశంలో విహరిస్తూ సీతాదేవి ఆచార్యం కోసం లంకవైపు ప్రయాణిస్తున్న ఆంజనేయుడు. అనుచరితలో మహోన్నతుడు. అన్న రాముణ్ణి సంరక్షించేందుకు అటవీదారుల్లో అప్రమత్తంగా పహరాకాస్తున్న లక్ష్మణుడు. బలమైన రాజు, కాని అహంకారంలో అపమార్గానికి వెళ్ళినవాడు లంక సింహాసనంపై కూర్చున్న రావణుడు. ధైర్యంగా సీతను కాపాడే యత్నంలో గాయపడిన ఆ పక్షిరాజు. తన చివరి శ్వాసలో శ్రీరామునికి నిజాన్ని తెలియజేస్తున్న జటాయువు. నీతి మార్గాన్ని ఆశించిన రావణుని సోదరుడు శ్రీరాముని శరణు కోరుతూ భక్తితో మునిగిపోయిన విభీషణుడు. వానరరాజు సుగ్రీవుడు రాముడితో మైత్రి కుదుర్చుకుంటూ శత్రు సంహారానికి వాగ్దానం చేస్తున్నాడు. భక్తిలో పరాకాష్ఠ. అడవిలోని ఆశ్రమంలో ప్రేమతో చిదివిన పళ్లను రామునికి సమర్పిస్తున్న శబరి. భ్రాతృభక్తి మహోన్నతంగా నిలిచిన భరతుడు రామచంద్రుని పాదుకలను పట్టుకుని సేవలో నిమగ్నమైనవాడు.